లాకెట్లో కూడా మన ఇద్దరం కలిసి ఉండే అవకాశం లేకుండా పోయింది. మహేష్ గారు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. మనం విడిపోక తప్పదు. అశ్విన్ 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 వస్తున్నానమ్మా. పిలిచింది అమ్మ కాదు, నేను. ఎవరు? రేయ్, ఇక్కడ చూడరా. ఎవరు నువ్వు? అచ్చం నాలాగే ఉన్నావు. ఆనందిని ఆనందంగా ఉంచడం కోసం నీకుగా నువ్వు సృష్టించావే ఒక పాత్ర, ఆ సుందరుణ్ణి. ఏంటి నువ్వు అనేది? నువ్వు సుందరుడివేంటి? నువ్వు నాలో కదా ఉండాలి. బయటికి ఎలా వచ్చావు? నువ్వు మహేష్ మీద ఎక్కువ విశ్వాసం చూపిస్తూ నన్ను తొక్కేయాలని చూస్తున్నావు. నువ్వు తొక్కేస్తుంటే ఊపిరాడకుండా చావడం నా వల్ల కాదు. అందుకే బయటకు వచ్చాను. చూడు, మహేష్ సారు ఆనందాన్ని ప్రేమిస్తున్నానని చెప్పాక కూడా నువ్వు ఇలా బయటికి వచ్చి అడ్డుపడాలనుకోవడం పద్ధతి కాదు. లోపలికి రా. నవ్వుతున్నావెందుకు? అడ్డుపడ్డానికి వచ్చానన్నావే. ఎవరికి? నీకా, ఆ మహేష్కా? మహేష్ సార్కి, ఆనందికి, అసలు ఎవరికి అడ్డు రాకూడదని చెప్తున్నాను. ఓ, ప్రేమని త్యాగం చేస్తున్నావా? ఆహా, లేదు. ఏం లేదు? ఆనంది మీద నీకు ప్రేమ లేదా? ఆనందే నా ప్రపంచం అనేది కూడా నీకు లేదా? చూడు, మహేష్ గారు ఆనందిని నాకంటే ముందు నుంచే లవ్ చేస్తున్నారు. ఆయన ఆనందిని ఎంతగా లవ్ చేస్తున్నారో నాకు తెలుసు. అయినా ఆ మాట ఆయన నోటినే చాలాసార్లు విన్నాను. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. దయచేసి లోపలికి వచ్చే. ఏయ్, ఆపరా. ఏంట్రా లోపలికి పో లోపలికి పో అంటున్నావు? నువ్వు చేసిన పని వల్ల లోపల ఉండలేకే ఇలా వచ్చి మాట్లాడుతున్నాను. మహేష్ ఆనందిని నాకంటే ముందు నుంచే లవ్ చేస్తూ ఉండొచ్చు, కానీ ఆనంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తోంది ఎవరిని? సుందరుణ్ణి. అంటే నిన్ను. అలాంటి ఆనందిని ఎలా వదులుకోవాలనుకుంటున్నావు? ఇలా వదిలేయడానికేనా ప్రతి క్షణం తనకి నీడలా ఉంటూ ప్రేమిస్తున్నావు? నీకసలు బుద్ధుందా? నా లోపలుండి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు. మహేష్ సార్ ఆనందిని ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నారో నీకు తెలీదా? ఆనంది దక్కకపోతే అది ఆయన తట్టుకోలేరు. ఇలాంటి స్థితిలో నన్ను ఏం చేయమంటావు? మహేష్ సారు మంచి ఆయనే, కాదనట్లేదు. అందుకని ఆనంద్ మీద నీకున్న ప్రేమని వదులుకుంటావా? అది నన్ను ఒక్క మాట్లాడకుండా నీకు నువ్వే నిర్ణయం తీసేసుకుంటావా? అసలు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడ్రా? ఒకవేళ రేపు నువ్వే సుందరుడివి అని ఆనందికి తెలిస్తే తనకి ఏమని సమాధానం చెప్తావు? ఆనంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. మహేష్ని పెళ్లి చేసుకుంటే ఆ ఇబ్బందుల్లో నుంచి గట్టెక్కి తను సంతోషంగా ఉంటుందని నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు. నేను చెప్తుంది కరెక్టేనా? ఆనందికి డబ్బే కావాలి, ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడడమే ముఖ్యమని అనుకుంటే ఆ సింహాద్రిని పెళ్లి చేసుకునేది కదా. వాడి దగ్గర చాలా డబ్బు ఉంది కదా. మరి ఆ రకంగా ఆలోచించకుండా ఆనంది సుందరుణ్ణి ఎందుకు ప్రేమిస్తుంది?
వాడు నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, అందంగా ఉంటాడా, అందవికారంగా ఉంటాడా, కళ్ళు లేనివాడా, చెవులు వినపడనివాడా, మంచివాడా, చెడ్డవాడా, ఇవేమీ తెలియకుండా ఆనంది సుందరుణ్ణి ప్రేమించాల్సిన అవసరం ఏముంది? ఏమీ ఆశించకుండా తను కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు ఆదుకున్నాడన్న ఒకే ఒక్క కృతజ్ఞత. ఆ కృతజ్ఞత పేరే ఆనందికి సుందరుడి మీద ఉన్న ప్రేమ. ఇందులో మహేష్ అనే పాత్రకి ఎలాంటి ప్రమేయం లేదు. ముందసలు ఆనంది దగ్గరికి వెళ్ళి నీ లవ్ గురించి చెప్పు. తను ఏమంటుందో చూడు. ఆ తర్వాత నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను ఎలాంటి అభ్యంతరము చెప్పను. అలా కాకుండా సుందరుణ్ణి నేనే అని చెప్పకుండా ఆనందిని మోసం చేస్తే మాత్రం ఈ సుందరుడు నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఆనందినా, నువ్వెప్పుడు ఆనందిని ఎలా తలుచుకుంటావో తను కూడా అంతే. ఆన్ చేసి మాట్లాడు. లేదు, రేపొద్దున మాట్లాడతాను. ఇప్పుడే మాట్లాడు. అది కాదు, మాట్లాడు. హలో అశ్విన్, పడుకున్నావా? లేదు. నువ్వింకా పడుకోలేదా? లేదు, నువ్వు ఇంటికి వెళ్ళావా లేదా అని నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. వచ్చేసాను. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను. మీ అమ్మగారు ఏమైనా అన్నారా? లేదు. అమ్మయ్యా, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. అశ్విన్, బాగా అలసిపోయినట్టున్నావు. నువ్వు పడుకో. రేపు కంపెనీలో కలుద్దాం. సరే. చూడు, ఆనంది నిన్నే ప్రేమిస్తోంది. ఏదో లేనిపోని కథలు చెప్పి తన మనసు మార్చే పనులు చేయకు. ఆనంది లేకపోయినా నీకు జీవితం ఉంటుంది, కానీ ఆ జీవితానికి అర్థం ఉండదు.